వెల్కమ్ టు పల్లవి టీవీ. ఖమ్మంలో ఒక బట్టే బాజిగాడు, ఓ దున్నపోతు, ఓ పనికిరాని విధవ శుభం తెలియని ఒక బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేసి మేడ నుంచి మూడో అంతస్తు నుంచి ఆ బాలికని కిందికి దోసేసిండు ఆ దుర్మార్గుడు. సో ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ ప్రధాన మీడియా ఫోకస్ చేయాల్సిన మీడియా మాత్రం దాన్ని చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఎవడు వీడు, ఆ బాలికను ఎట్లా వీడు లైంగికంగా వేధింపులకు గురి చేసిండో ఒక్కసారి ఈ వీడియోలు చూద్దాం. ఈ వీడియో మిస్ కాకండి. ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడేదాకా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా వీని పేరు గౌస్ పాషా. ఖమ్మం జిల్లాలో ఉంటాడు, ఖమ్మం నగరంలో ఉంటాడు. అయితే వీడు ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. 4 అంతస్తులు 5 అంతస్తుల అపార్ట్మెంట్ అది. సో అయితే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వీడు అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ ఉంటారు. వాచ్మెన్ వృద్ధ దంపతులు వాళ్ళకి ఆల్రెడీ 60 ఇయర్స్ దాటింది. వాళ్ళు వృద్ధ దంపతులు. అమ్మమ్మ తాత దగ్గరికి బాలిక వచ్చింది. ఒక బాలిక వేసవికాలం సెలవుల కోసం బాలిక వచ్చింది. సో ఆ బాలిక మీద కన్నేసిండి ఈ దుర్మార్గుడు ఆ బాలిక మీద కన్నేసి ఎట్లా వృద్ధ దంపతులు బాలిక ఎటుపోయినా పట్టించుకోదు కదా అని వాళ్ళు వృద్ధులన్న ఆసరాగా తీసుకొని వాళ్ళు ఏమి మీద కేరు గట్టిగా చూడరు కదా, నేను ఏం చేసినా వాళ్ళు ఏమన్నారు కదా అనే దురుద్దేశంతో బాలికను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేసిండు. సో ఫస్ట్ ఒకసారి వేధింపులకు గురి చేసిండు. వేధింపులకు గురి చేసినప్పుడే బాలిక మొత్తం భయపడింది. ఆ తర్వాత వాడు యథావిధిగా నడుస్తూ ఉంది. మొన్న రీసెంట్గా సాయంత్రం పూట ఆ బాలిక మేడ మీదకి 3వ ఫ్లోర్ పైకి వెళ్ళడం చూసినటువంటి గౌస్ పాషా వీడు కూడా పైకి వెళ్ళి ఆ బాలికను పట్టుకొని ప్యాంట్ ఇప్పి చాలా లైంగికంగా దారుణంగా వేధింపులకు గురి చేశారు. ఆ బాలిక అప్పటికే భయపడతా ఉంది. సో ఆ వేధింపులకు గురి చేసిన తర్వాత పాప గట్టిగా అరవడంతో సో ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందనే ఉద్దేశంతో నిందితుడు బాలికను 3వ ఫ్లోర్ నుంచి కిందికి దూసేసిన బిల్డింగ్ నుంచి అనేది వృద్ధ దంపతులు ఆరోపిస్తూ ఉన్నారు. నిజానికి బాలిక 2 రోజుల పాటు స్పృహ లేకుండా పడి ఉన్నది. అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళింది. ప్రస్తుతం నిమ్స్లో చికిత్స అందజేస్తూ ఉన్నది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అయితే ఈ నిందితుడు వీడెవడైతే గౌస్ పాషా ఉండో వీడే బాలికను పైనుంచి తోసేసిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. బాలిక ఎవరైతే ఉన్నారో బాలికకు సంబంధించి ఒక వాంగ్మూలం ఇచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటనేది వాంగ్మూలం ఇచ్చింది. ఆ బాలికను మనం వేధింపులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి బాలికను మనం చూపించలేం, కానీ ఆమె ఏం మాట్లాడిందో నేను వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. నన్ను కింద ఉంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి షర్ట్ ఇప్పి చూసుకుంటే అటు చేసిండు. అప్పటి నుంచి ఆయన ఉంటే నాకు భయం వేసి ఆయన ఉన్నప్పుడు బయటికి రాలేదు. ఒకరోజు సో ఫస్ట్ వీడు ఈ బాలిక మొత్తం షర్ట్ ఇప్పి డ్రెస్ తీసేసి ఎట్లా పడితే అట్లా చేసిందట. ఎప్పుడైతే బాలిక చూస్తుందో బయటకు వచ్చినప్పుడు వీడిని భయపడి లోపలికి వెళ్ళి దాచుకునేదట. కింద వాచ్మెన్కి ఇచ్చే షెల్టర్ ఉంటుంది కదా, చిన్న రూమో లేకుంటే ఒక గది లాంటిది, ఆ గది లోపల నుంచి బయటికి రాదట వీడిని చూస్తేనే. సో అంత భయం ఉన్నది బాలికకు. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కన్నించి ఎవరు వచ్చినట్టు అనిపించింది. సాయిబుల్ అంకులే అనుకున్నా, కానీ తిరిగి చూడలే, పట్టించుకోకుండా పైన పోతే 3వ ఫ్లోర్ కానించి సాయిబుల్ అంకుల్ ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయిబుల్ అంకుల్ వచ్చి పాయింట్ తిప్పి అటు చేసింది. భయం వేసి ఎవరు అనుకొని లేచి కళ్ళు తిరిగినేమనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవతల పక్క పడేసిపోయాను. సో ఎత్తుకొని అవతల పక్కన పడేసిందట. అవతల పక్కన అంటే 3rd ఫ్లోర్ నుంచి కింద పడేసిండు వాడు ఎత్తుకొని. సో లిటరల్గా వీడిని చూసి స్పృహ కోల్పోయి పడి ఉన్నటువంటి బాలిక మీద వీడు అత్యంత దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు పాల్పడిన తర్వాత బాలికకు ఎప్పుడైతే స్పృహ వచ్చిన తర్వాత ఈ బాలిక అరవడం మొదలు పెడితే తర్వాత విషయం బయటికి చెప్తే తనకి ఎక్కడ శిక్ష పడుతుందో, పోలీసులు వచ్చి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, తనకి ఎక్కడ దేహశుద్ధి చేస్తారో చుట్టుపక్కల వాళ్ళని భయపడినటువంటి ఈ గౌస్ పాషా గాడు ఈ అమ్మాయిని అమాంతం బాలికను లేపేసి కింద పడేసిండు. ఇప్పుడు ఆమె దారుణమైన పరిస్థితిలో చికిత్స పొందుతూ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. సో ఏం చేద్దాం, ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం, ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటి?
సో ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. పాపదేమో దళంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో ఒక మాట అన్న, ధైర్యంగా ఉండన్నా. పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను, వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ చేసుకుంటా పో, ఏది అవసరం ఉంటే అది చేసి పెడదాం, పోరా, ఇబ్బంది ఏం లేదు. సరే సార్, కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది చేసి పెడతాను, నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఎమ్మటే తీసుకెళ్ళండి. వాళ్ళకేం ఖర్చు కాకుండా మనం చేసి చేపిద్దాము. సో ఇది పరిస్థితి. బాధిత కుటుంబానికి అయితే ఒక భరోసా ఇవ్వగలిగిండు మంత్రి. కానీ నిజానికి వీడి ఎవడైతే గౌస్ పాషా ఉండో వాడు రియల్ ఎస్టేట్ చేస్తారట ఆడ స్థానికంగా. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా యాక్టివ్గా పనిచేసిందట. మనకి చాలా పరిచయాలు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, బీఆర్ఎస్తో పరిచయాలు నేను కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా ఏం దీని మీద ఫోకస్ చేయకున్నా కానీ వీనికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఉదాంతం మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ ఛానల్స్ కావచ్చు, కొన్ని వెబ్సైట్లు కావచ్చు, అసలు విషయం రాసినాయి. ఆ వెబ్సైట్లలో ఏం రాసిరో, అసలు వాడు ఎట్లాంటి మనిషి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో సభ్య సమాజం తొలగించుకునేలా ఖమ్మం నగరంలో రాపర్తి నగర్లో దారుణ చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై ఒక ఆమందుడు లైంగిక దాడికి యత్నించి ఆ విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెను అపార్ట్మెంట్ 4వ అంతస్తు నుంచి పైనుంచి కిందకు తోసేశాడు. దీంతో పేద బాలిక వెన్నుముక పక్కటెముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ హృదయ విదారక ఘటనలో నిందితుడిని కాపాడేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగడం అనేది అనుమానాలకు, విమర్శలకు తావిస్తూ ఉంది. రాజకీయ నాయకులు వీని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారట అక్కడ లోకల్లో. చూద్దాం ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వెనుక అసలు కారణాలు ఏంటి. సో ఏంటో చూద్దాం. జూన్ 6వ తేదీన ఈ ఘోరం జరిగిన ఆలస్యంగా బయటికి రావడానికి ప్రధాన కారణం ఏమిటనే అంతుపట్టని విషయం. నిందితుడు ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, బాధితురాలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని బ్రతికే నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక రాజకీయ నాయకులు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పాప ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తల్లిదండ్రులు ముందుగా వైద్యంపైనే దృష్టి పెట్టారు. ఇదే అదునుగా తీసుకున్న కొందరు వ్యక్తులు కేసు నమోదు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? సో ఇట్లాంటి కేసులు, ఇది మెడికో లీగల్ కేసు. సో మెడికో లీగల్ కేసు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చే ఎవరైతే పోలీసులకు రిపోర్ట్ చేస్తారు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, సాధారణంగా పైనుంచి పడిపోయిన ఘటనలు ఏవి ఉద్దేశపూర్వకంగా దాడి జరిగినప్పుడు కానీ మెడికో లీగల్ కేసు అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. కానీ అలా చేస్తే ప్రభుత్వ వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా కేసు పక్కాగా నమోదవుతుంది. దీన్ని నివారించడానికి అత్యవసర వైద్యం పేరుతో పక్కా ప్రణాళికలతో బాలికను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టమవుతా ఉంది. సో దీనికి సంబంధించి నిందితుడికి మద్దతుగా అధికార పార్టీ నేతలు ఎందుకంత ప్రేమ? నిందితుడు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడైనప్పటికీ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అతనికి అండగా నిలవడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలనేట. సో ఎవడైతే వీడున్నాడు గౌస్ పాషాకు రియల్ ఎస్టేట్ రిలేషన్స్ ఉన్నాయట. వాడు గతంలో బీఆర్ఎస్లో పనిచేసిండు, ఇప్పుడు అధికార పార్టీ నేతలతో కూడా సంబంధాలనేట. అందుకే వాడి మీద కేసు నమోదు కావడానికి చాలా ఆలస్యం అయిందనేది ఇక్కడ లోకల్ మీడియా రాసింది. మనం చూద్దాం. ఇక్కడ జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేరుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిందితుడిపై కేసు నమోదు చేయొద్దంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారట. ఎవరు? అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కార్పొరేటర్ ఏకంగా పోలీసులతోనే బేరసారాలకు దిగిందట వారిని కాపాడడానికి. సో ఇంత దారుణానికి పాల్పడిన వీడిని కూడా కాపాడడానికి అధికార పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రయత్నించడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే 2 టౌన్ సిఐ నిజాయితీగా పనిచేసిండు, కొంత నిజాయితీతోని వ్యవహరించింది అనేది ఇక్కడ రాశారు. అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్లో కూర్చొని రాజకీయంగా ఎంత ఒత్తిడి చేసినా, బెదిరింపులకు గురి చేసినా ఖమ్మం 2 టౌన్ సిఐ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చట్టం ముందు అంతా సమాన్యాన్ని నిరూపిస్తూ రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి నిందితుడిపై కఠినమైన పోక్సో అండ్ హత్యాయత్నం తదితర నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. దీంతో సిఐ చూపించిన నిజాయితీ పట్ల స్థానికుల్లో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి అనేది వార్త. ఓకే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ప్రెస్ మీట్ పెట్టి వారిని చూపించే ప్రయత్నం చేశారు. ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్లో గల జీ ప్రైడ్ అపార్ట్మెంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్న మహమ్మద్ గౌస్. వీడు అసలు కార్ డ్రైవర్ అట. కార్ డ్రైవర్గా పనిచేసేటోడు ఇంతటి అఘాయిత్యానికి కొడిగట్టిండు. వీడు ఏం చేసిందంటే 6వ తారీఖు రోజు ఒక మైనర్ బాలికపై కన్నేశాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయం చూసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో
తన పైశాచికత్వం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో కిరాతకంగా ఆమెను బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన బాధితురాలు తండ్రి ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు నిందితుడి మీద హత్యాయత్నం అట్లాగే పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంది. నిందితుని 24 గంటల్లోనే పట్టుకున్నామని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఆమెను బాలిక వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు మనం చెప్తా ఉన్నారు. కానీ నిందితుడిని కాపాడేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అక్కడ లోకల్ మాజీ కార్పొరేటర్లు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అనేది మనకు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఈ బాలిక ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి సంబంధించి ఆ బాలిక మేనమామతో మాట్లాడదాం. మనం ఫోన్ లైన్లోకి తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి సార్ ఈ ఘటన ఎట్లా జరిగింది? అసలు ఆ బాలిక ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరెవరు ఉంటారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఏమన్నా మీకు వివరాలు ఏమైనా తెలుసా? తెలుసండి. బాలిక తల్లిదండ్రులు, తండ్రి సుతారు పని కూలీ చేసుకొని బతుకుతారండి. ఓకే, వాళ్ళది ఎక్కడ ప్రాపరు? తండ్రి విలేజ్ అండి, తల్లంపాడు అనే ఉంటది. తల్లి ఖమ్మం అర్బన్ లో ఉన్న రాపతి నగర్ అనే కాలనీలో జీప్రేడ్ అపార్ట్మెంట్ లో వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటారు. పాప సెలవుల కోసం అని వాళ్ళ దగ్గరకు వచ్చింది. అమ్మ వాళ్ళు వీళ్ళంతా వర్క్ చేసుకుంటా ఉంటారు అన్నమాట. ఆ ఇళ్లలో పని చేసుకుంటారండి. మామూలుగా కూలీ పని చేసుకునే వాళ్ళు కదా, ఆ ఇళ్లలో పని చేసుకుంటా ఉంటారు. అమ్మ పని చేసుకుని ఉంటది. ఆ పాప మెట్ల కింద పైన కిందికి పైకి తిరుగుతా ఉంటది అనమాట. ఈ సిచ్యువేషన్ లో ఈ దౌర్భాగ్యుడు నికృష్టుడు పాపని ఇంత ముందు కూడా ఇబ్బంది పెట్టినాడంటే అది మాకు తర్వాత ఆ వీడియోలో తెలిసింది. మాకు అంటే మాకు కింద పడిందనే తెలుసు. మాకు పాప కింద పడింది, పాపకి ఎట్లయినా కాపాడుకోవాలని ఫండ్ రైజ్ దోలాడుతున్నాం మేము. కానీ మేము పాప బయటకు వచ్చి స్పృహలోకి వచ్చి కాన్షియస్ లోకి వచ్చి ఇట్లా సాయిబుల్ అంకుల్ ఇలా చేసిండు అని చెప్తుంటే మాకే బ్లడ్ బర్న్ అయింది అనమాట. అంటే పాప వాంగ్మూలం ఇచ్చేంత వరకు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, కింద పడడం ఒకటే తెలుసు. మాకు కింద పడ్డది, పాపను కాపాడుకోవాలి, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, అందరం దోలాడుకోవాలి, డబ్బులు రెడీ చేయాలా, పాపకి ఎట్లా ఒకటి సాయం చేయాలా. అందరు కుటుంబ సభ్యులు, పాలలు, కుటుంబ కుల సంఘాలు వాళ్ళందరిని అడుక్కుంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ పాప అంతటి పాప మేనమా మా బ్రదర్ అయితే ఆయన కనుక్కోవడం ద్వారా తెలిసిందనమాట మాకు. అప్పటిదాకా మాకు తెలియదు. ఇట్లా తెలియడం తోటి మేము సాయంత్రం పూట నైట్ పూట వెళ్ళి కేసు పెట్టినాం. కేసు పెట్టిన తర్వాత ఏం కేసులు పెట్టినా మాకు ప్రాపర్ గా తెలియదు. కానీ నైటే అరెస్ట్ చేసినట్టుగా చెప్పినారు మాకు. అప్పటికప్పుడే వాళ్ళ కమ్యూనిటీ సిబ్బంది వచ్చినారు, ఎక్స్ కార్పొరేటర్స్ వచ్చినారు. అంతా ఒక రాజకీయ కోణంలో నడిచింది. మేము మా బాధలో ఉన్నాం. తర్వాత ఈ నిన్న నైట్ 24 గంటలు అరెస్ట్ చేసిన స్టేట్మెంట్లు వచ్చినాయి. కానీ ఆయన ముందు నుంచే ప్రొటెక్షన్ చేస్తున్నారు ఆయనని. అంటే తప్పించడానికి, అంటే కేసు తీవ్రత తగ్గించడానికి, ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం, తక్కువ కేసులు చిన్న కేసులు పెట్టే ప్రయత్నం అయితే జరిగిందంటారు. మాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు వీళ్ళు. ఫైల్ అడిగితేనేమో పోక్స్ అది బయటికి రానియరు, చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరు అని అంటున్నారు. అసలు ఏం కేసులు పెట్టినారని మాకు అర్థం కావట్లేదు. ఇక పొద్దున్న దాకా వచ్చినారు, 10-11 దాకా. మేమంతా ఇట్లా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఫోన్లలో తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటర్స్ అందరం కలిసి ఈ వీడియోలు ఫోటోలు తయారు చేసినాం అనమాట. తయారు చేసుకొని వాళ్ళ అమ్మగారు నాన్నగారు బయటలు తీసుకొని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటూ మాకు తెలిసిన గ్రూపులలో రైట్ వింగ్ ఛానల్స్ అయితే మిగతా ఛానల్స్ అన్ని ఛానల్స్ కి ఫార్వర్డ్ చేసినాం. అట్లా మేము మా అంతటా మేము ఫోన్లు చేసినాం అందరికి. అట్లా కొన్ని ఛానల్స్ వచ్చినాయి, కానీ కొన్ని స్క్రోలింగ్ లలో వేసినాయి, కొన్ని బయటలు తీసుకున్నాయి. మాకు ఇక అర్థమైంది. తర్వాత మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాత రాజకీయ నాయకులు రావడం స్టార్ట్ అయింది. తర్వాత 4 గంటలకి, నిన్న సాయంత్రం 4 గంటలకి కలెక్టర్ రియాక్ట్ అయ్యి నిమ్స్ కి పంపించడం జరిగింది అనమాట. అప్పటిదాకా నిన్న నైట్ కేసు పెడితే అప్పటిదాకా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు అనమాట గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించినట్టున్నారు కదా, భరోసా ఇస్తాం, అండగా నిలబడతామని. స్పందించారండి. అంటే పెద్ద కమ్యూనిటీ వర్గాలకు జరిగినప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ లాగా ఏమంటే సీన్ రీకన్స్ట్రక్షన్ ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఎన్కౌంటర్లు చేసినారు కదా. పేద వర్గాలకు జరిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ గుర్తురావా? ఇలాంటి సీన్ రీకన్స్ట్రక్షన్స్ అన్న పదాలు వాళ్ళకి వర్తించవా? అందరి ఆడపిల్ల, మా ఇంట్లో మహాలక్ష్మి జరిగిందండి. ఇంట్లో ఇంకా భారతదేశంలో ఏ ఇంట్లో కూడా ఇలాంటి అఘాయిత్యం జరగకూడదు. ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల భయభ్రాంతులు గురి కాకూడదు. అలాంటి వాడిని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఈ నిందితుడు గౌశాలం అనేటోడు కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు కదా, ఇతడి ప్రవర్తన తీరు మీద అపార్ట్మెంట్ లో గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? మాకు తెలియదండి. పాప ద్వారా మాకు ఈ మధ్యన తెలిసింది. ఆయన మాకు ఏం జరిగిందనేది మేము కనుక్కొని ఆయన పేర్లు వీళ్ళందరినీ కనుక్కుంటే తర్వాత లారీ డ్రైవర్ అని తెలిసింది, కొంతమంది రౌడీ షీట్ డ్రైవర్ అని తెలిసింది. ఇట్లా అన్ని తెలుస్తున్నాయి అనమాట. ఇక తర్వాత పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవ్వడం తెలిసింది. ఇక అన్ని అంటే ఏదైనా ఎంక్వైరీ చేస్తే భయభ్రాంతులకి ఏదైనా చికాకు చేస్తాడేమో అన్నట్టుగా అందరి పేర్లు కూడా బయటికి రానిలేదు అనమాట. మీరు గమనించామంటారు, ఇనిషియల్ గా వచ్చిన స్క్రోలింగ్స్ లలో ఒక్క పేరు కూడా బయటికి రానిలేదు ఆయన పేరు. అవునవునవును.
ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని ఛానల్స్ కొన్ని మీడియా కొంచెం స్పందించడం మొదలుపెట్టిందో ఈ వీళ్ళంతా మాట్లాడడం మొదలుపెట్టారో ఆ తర్వాత నుంచి అన్ని వివరాలు బయటకు వస్తా ఉన్నాయి. అవునండి, పెద్ద పెద్ద వ్యక్తులు చేసినప్పుడు ఏమో దాన్ని పెద్ద పెద్ద పేపర్ స్టేట్మెంట్లలో మెయిన్ ఎడిషన్ లో ఇస్తారు. అట్లీస్ట్ ఖమ్మం ఎడిషన్ లో ఉన్న అన్ని పేపర్లకు కూడా రాలేదు. మా బాధ అదే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? అంటే డబ్బున్నోడికి ఒక న్యాయగా పేపర్ సిస్టమ్ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ అన్ని సిస్టమ్ ఇట్లా నడుస్తాయా అని మాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందండి. మేము అందరం సమానంలో జ్యుడిషియరీ ముందు కానీ సిస్టమ్ ముందు కానీ అందరూ సమానం అనుకుంటున్నాం, కానీ లేదు, డబ్బున్నోడికి ఒక న్యాయం ఉంటది, పలుకుబడినోడికి ఒక న్యాయం ఉంటది, పేదోడికి ఒక న్యాయం ఉంటది. వాళ్ళకి జరిగిన బాధల్ని పెద్ద రకంగా చూపిస్తారు, మాకు జరిగిన బాధ అదే బాధ జరిగిన చిన్న రకంగా చూపిస్తారు. అదే అర్థమైంది. మా వాళ్ళు కూడా మేల్కోవాలని అనుకుంటాను. సో ఇది పరిస్థితి. చివరిగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? వానికి ఎట్లాంటి శిక్ష పడాలి, బాధిత కుటుంబానికి ఏం న్యాయం జరగాలి? మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటా ఉన్నారు? బాధిత కుటుంబం కావచ్చు, వాళ్ళ కుటుంబం తరఫున మీరు కావచ్చు. పాప తరఫునండి, పాపకి ఈ ఒక్క రోజుతోటి ఈ 2 రోజులతోటి జరిగేది కాదు. స్పైన్ ఇంజురీ అయింది, రిప్స్ ఇరిగినాయి, లెగ్ ఫ్రాక్చర్స్ అయినాయి, చేతులకి వాయిస్ ఒకటే ఇవ్వగలిగిందిలే కానీ మిగతా అంతా కట్టే ఉందన్నమాట. 3 స్టేర్ బిల్డింగ్ నుంచి పడ్డది. మాకు తెలిసి దేవుడు అనేటోడు ఉండి ఆ మరణ వాంగ్మూలం ఆయన బయట పెట్టడానికి బతికిచ్చిందని అనుకుంటున్నాం ఇప్పటికీ కూడా. 3 స్టేర్ నుంచి బిల్డింగ్ నుంచి పడ్డ క్యాండిడేట్ ఎవరు కూడా బతుకుతారని మేము అనుకోవట్లేదు. దట్టు మీరు ఆ వీడియో చూసారో లేదు, అపార్ట్మెంట్ నుంచి చుట్టుపక్కల మొత్తం రాళ్ళు ఉన్నాయండి. ఆ సిచ్యువేషన్ లో పాప బతికి 2 రోజుల తర్వాత కాన్షియస్ లోకి వచ్చి ఆయన పేరు చెప్పడం ద్వారా సమాజానికి మాకు తెలిసిందిలే కానీ మిగతా వాళ్ళకి తెలియకపోయి పాప చనిపోయి ఉంటే అసలు ఇది జనరల్ గా జారి పడిందన్న సిచ్యువేషన్ లో ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి దేశంలో. ఇలాంటి జరగకుండా ఉండాలంటే దారుణమైన కఠిన శిక్షణ అమలు చేయాలి. పాపకి ఫ్యూచర్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఆరోగ్య భరోసా కల్పిస్తూ వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కఠినంగా శిక్షించాలండి, ఇంకొక జరగకూడదు. పోక్సో ఉంది, మాకు పోక్సో ఉందని మేము ఆనందపడే లోపల కూడా దాంట్లో లొసుకులు కూడా ఉన్నాయని వాడుకుంటున్నారని అనిపించింది మాకు. ఏ లొసుగులు లేకుండా ఆయన కఠినంగా శిక్షించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎంత తొందరగా శిక్ష చేయగలిగితే అది అందరికి తెలియగలిగితే అప్పుడు ఇంకొక సమాజంలో ఇలాంటిది జరగకుండా ఉంటది. ఏ ఆడపిల్లకి ఏ మహాలక్ష్మికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు కాకుండా ఉంటది. అందరికీ అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాం. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే అందరికీ తెలిసేలాగా స్ప్రెడ్ చేయండి సార్. మా ఇంట్లో ఆడపిల్లైనా పక్కింట్లో ఆడపిల్లైనా దేశంలో ఏ ఆడపిల్లే వాళ్ళు నిరంతరం బయటకు వచ్చి పని చేసుకోగలిగితేనే అందరం మంచిగా ఉండగలుగుతాం, సమాజం మంచిగా మూవ్ అవ్వగలుగుతుంది. వాళ్ళు భయభ్రాంతులు గురవుతూ ఇంట్లోనే మగ్గిన రోజు మనం ఎక్కడ బయట తిరగలేము, మనం ముందుకు వెళ్ళలేము. ఆ భరోసా మనం కల్పించాలంటే మనం కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఇన్స్టెంట్ జస్టిస్ ఉన్న కాడనే క్రైమ్ రేట్ తగ్గుతుందని నేను ఇప్పుడు నమ్ముతున్నా. వీళ్ళు కొన్నిసార్లు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది సార్. ఈ బాధలు పోలీస్ సిస్టమ్ కూడా అందరికి వాళ్ళ ఉన్నోళ్ళకి ఒకలాగా లేని వాళ్ళకి ఒకలాగా ఉండేసరికి జడ్జిమెంట్ అనేది అందరికి తెలిసేలాగా ఇన్స్టెంట్ గా వచ్చేటట్టుగా చూడండి సార్. మీ ద్వారా అదే కోరుకుంటున్నాం మేము. ఆ తల్లిదండ్రులకు కానీ ఆ పాపకు కానీ ఫ్యూచర్ లో ఆరోగ్య భరోసా కల్పించండి, ఒకటే కోరుకుంటున్నాం సార్ మేము. సో ఈ ఇష్యూ మీద మనం కూడా సీరియస్గా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాప ఎక్కడైనా పాప బాలికనే, వాడు నిందితుడు ఎంతటి వాడైనా వాడికి కఠిన శిక్ష పడాలి. కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజమా, ప్రజలారా, మీరు ఈ పోరాటంలో భాగంగా ఒక బాలికకు జరిగిన అన్యాయము, ఒక పేద వర్గానికి సంబంధించిన ఇళ్లలో పనిచేసుకునే సాధారణ సగటు కూలీ వాళ్ళ పాపకు జరిగినటువంటి అన్యాయం మీద కొంత శిక్ష తగ్గించే ప్రయత్నం లేకుంటే వాడిని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి జనమంతా చైతన్యమై వీళ్ళ పక్షాన బాధిత కుటుంబాన్ని పక్షాన నిలబడితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, కింద కామెంట్లు చేయండి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ గతంలో జరిగినటువంటి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండాలంటే వానికి నిందితుడికి కఠిన కారాగార అవసరమైతే ఉరి శిక్ష లేదైతే ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ. థ్యాంక్ యూ అన్న.